డీటెయిల్స్ చూస్తే ఎనలిస్టుల పేరుతో కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పార్టీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ ని చదివి క్రెడిబిలిటీ కోల్పోవద్దని హితవు పలికారు. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీని వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ను అరెస్టు చేయాలని పవన్ అమిత్ షాను కోరారన్నది అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. కూటమిని విచ్ఛిన్నం చేయాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి పోయి జగన్ గారిని అరెస్ట్ చేయాలి, క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏదో పార్టీ వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చి చెప్పడం ఒక అనలిస్ట్ కరెక్ట్ కాదు. క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు మీరు. అసలు మీరేమన్నా కళ్యాణ్ గారు మాట్లాడింది మరి మీరేమన్నా విన్నారా? ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా చెప్తా ఉన్నారు? ఏదో కోర్ కమిటీలో మాట్లాడారంటారు. అసలు ఎక్కడ జరిగింది ఇది? ఏం జరిగింది? అదా ఇంకోటి మాట్లాడతారు ఏమని, చంద్రబాబు గారు ఆయన తాత్కాలికం, జగన్ పర్మనెంట్ అని అమిత్ షా మాట్లాడారు అని మాట్లాడుతూ ఉన్నారు. సరే మీరు మాట్లాడారు కదా, అంటే జగన్ గారు పర్మనెంట్ బీజేపీ తోటి సంబంధాలని ఒక్కసారి జగన్ చేత చెప్పించండి, బీజేపీ మాకు అనుకూలం అని ఒక్క మాట జగన్ చేత చెప్పించండి. మీరు ఏదో రకంగా కూటమిని విచ్ఛిన్నం చేయాలా, ఏదో రకంగా ఇట్లా మాట్లాడి లేని అన్నీ చెప్పి, అంటే క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా చేస్తున్నారు. దానివల్ల వైసీపీకి పోయేది ఉండదు, మా పార్టీకి పోయేదే ఉండదు, క్రెడిబిలిటీ పోయేది మీకే, నష్టపోయేది మీరే. చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. దానికి ఎవరండి బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? కేంద్రం కదా, కేంద్రం కదా పెంచింది. దానికి ధర్నా చేస్తారు. ఏలా చేస్తారు? చంద్రబాబు పెంచాడు, పవన్ కళ్యాణ్ గారు పెంచారని మాట్లాడతారు. పైన కేంద్రం పెంచిందని ఒక మాట మాట్లాడారు. అంటే ఏంటి? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ ఎదిరించి పార్టీ పెట్టాడు అని చెప్పి ఏదో పొగిడారు. ఈరోజు కేంద్రం గురించి ఒక మాట మాట్లాడడానికి ధైర్యం లేదు. అంటే ఏమైనా కేసులు ఏమైనా ప్రాబ్లం అవుతాయనా?